నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం, కుటుంబాల ఆర్థిక భారం తగ్గించేందుకు కట్టుబడి ఉంది. దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. ఆంధ్ర ప్యారిస్ కీర్తి కిరీటం కళాకారులదే. కళాకారులను, కళారంగాన్ని తప్పకుండా ప్రోత్సహించాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ ఆహ్వాన నాటికల పోటీల ముగింపు సభలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఉత్తమ ప్రదర్శనగా శ్రీరమణ కళానిలయం, గుంటూరు వారి మాతృత్వం నాటిక. మురుగు కాల్వలపై ఆక్రమణలను తొలగించాలి. మురుగు పారుదలకు ఆటంకం లేకుండా చూడాలి. వర్షం నేపథ్యంలో పట్టణ వార్డుల్లో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు. మనబడి మన భవిష్యత్ పనులను వేగవంతం చేయాలి. నిధులను సద్వినియోగం చేసుకుని పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశంలో గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్కే సలీం భాషా ఆదేశం. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం, కుటుంబాల ఆర్థిక భారం తగ్గించేందుకు కట్టుబడి ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. దీపం 2 5వ విడత ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం పట్నంలోని ఆర్టీసీ బస్ స్టేషన్, విఎస్ఆర్ కాలేజీ రోడ్లో గల వడ్లమూడి నాగేశ్వరరావు హాస్పిటల్ సమీపంలో నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేశారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ ఉన్నారు. అందుకనే 100 సార్లు చెప్తాను మీ అందరికి, డోర్ టు డోర్ వెళ్ళండి అని. వెళ్ళరు మీరు అసలు. ఈ నెలలో తీసుకెళ్తారమ్మా, చెక్ చేపిస్తాడు, ఈయనే వస్తారు. ఆయన వెళ్ళి చెక్ చేయించి సర్టిఫికేట్ తీపిస్తారు. సర్టిఫికేట్ వచ్చా పెన్షన్ పెడతాం. ఓకేనా? దగ్గర నుంచి చేసుకో. ఈ పేరు ఆంధ్ర ప్యారిస్ తెనాలి కీర్తి కిరీటం కళాకారులదేనని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. ఆ వారసత్వాన్ని ముందు తరాలకు అందించాల్సిన బాధ్యతను అందరూ తీసుకోవాలని సూచించారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 4 రోజుల పాటు జరిగిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ ఆహ్వాన నాటికల పోటీలు బుధవారం రాత్రితో ముగిశాయి. ఈ సభకు వివేకా సర్వీస్ సొసైటీ బాపట్ల కార్యదర్శి అంబటి మురళీకృష్ణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి శివకుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఒకప్పుడు అన్ని రంగాల ప్రముఖులకు తెనాలి కూడలిగా చెప్పారు. శ్రీరామనవమి పందిళ్లలో రామాయణం గురించి ఉషశ్రీ మాట్లాడుతుంటే మరోచోట హేతువాదులు పురాణాలను విమర్శిస్తూ సమావేశాలు జరిపేవారని, రెండింటికి జనాదరణ ఉండేదని చెప్పారు. ఆర్ట్స్ గ్రూపులకు ప్రాధాన్యత తగ్గిపోయి పాఠ్య పుస్తకాల్లోంచి చరిత్ర అంతరార్థమైనటువంటి నేటి కాలంలో తెనాలి చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఇలాంటి ప్రదర్శనలతో కళాకారులపైనే ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ గోల్డ్ రహీమాకు ఇదే వేదికపై డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. గోల్డ్ రహీమా వ్యక్తిత్వం, సామాజిక సేవను శివకుమార్, ఇతర అతిథులు కొనియాడారు. వివేకా సర్వీస్ సొసైటీ బాపట్ల కార్యదర్శి అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ బాపట్లకు తెనాలికి మధ్య సాహిత్య పేగుబంధం ఉందని అన్నారు. సీనియర్ కళాకారుడు, న్యాయ నిర్ణేత కారుమూరు సీతారామయ్య ప్రసంగిస్తూ అన్ని రంగాలకు తెనాలి జంక్షన్ గా చెప్పారు. సమావేశంలో గుంటూరు ఎన్టీఆర్ కళా పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి కాట్రగడ్డ రామకృష్ణ ప్రసాద్, దర్శనాపూరి కళావేదిక దర్శి వ్యవస్థాపకులు అధ్యక్షులు కలవకొలుసు అనంతు, నటులు, దర్శకులు పెద్దీటి యోహాను, న్యాయవాది దేవరపల్లి మల్లికార్జున్ రెడ్డి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంబేద్కర్ చైర్ డాక్టర్ అబ్రహం లింకన్, కొల్లా గురునాథగుప్తా, కాట్రగడ్డ రఘుపతిరావు మాట్లాడారు. అలపర్తి వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. సభకు ముందు అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి సహానా నాటికను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ పోటీల్లో శ్రీరమణ కళానిలయం గుంటూరు వారి మాతృత్వం నాటిక ఉత్తమ ప్రదర్శన బహుమతిని గెలుచుకుంది. అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి దేవుడిని చూసా నాటిక ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైంది. సభ అనంతరం బహుమతి ప్రదానం చేశారు.
ప్రఖ్యా చిల్డ్రన్ ఆర్ట్స్ థియేటర్, తెనాలి కళాకారుల సంఘం, తెనాలి సంయుక్త నిర్వహణలో జరిగిన ఈ పోటీలను పరిషత్ అధ్యక్షుడు ఆరాధ్యుల కన్నా, ప్రధాన కార్యదర్శి అద్దేపల్లి లక్ష్మణరావు, కోశాధికారి పిట్టు వెంకట కోటేశ్వరరావు పర్యవేక్షించారు. అలాగే ఈరోజు చివరి రోజుగా బహుమతి ప్రధాన కార్యక్రమం జరగటం. పెద్దలందరూ చెప్పినట్టు ఈ ప్రాంతం నేను అనేక సందర్భాల్లో చెబుతూ ఉంటాను, తెనాలికి పేరు వచ్చింది రాజకీయ నాయకుల కన్నా కళాకారుల మూలానే ఈ ప్రాంతానికి మంచి పేరు వచ్చింది అనేది అది నగ్న సత్యం కూడా. ఎంతోమంది మహానుభావులు ఈ ప్రాంతం నుంచి నాటక రంగం అయితే, కవులకైతే, కళాకారులకైతే, సినిమా రంగం అయితే, లేదు ఇప్పుడున్న టీవీ ఆర్టిస్టులకైతేనే. ఇంతక పెద్ద సీతారాం గారు చెప్పినట్టు నిజమే, ఇది జంక్షన్ అన్నిటికీ. అందుకే ఇది కళల కానాచి అయింది. ఎందుకంటే మాకు చెబుతూ ఉండేవాళ్ళు తెనాల్లో అన్ని రంగాల వాళ్ళు తెనాల్లో ఉండాలని. కొంచెం చిన్నప్పుడు ఆశ్చర్యంగా ఉండేది. ఎందుకంటే ఇంత పెద్ద ఆయన చెప్పినట్టు హేతువాద సంఘం కూడా తెనాల్లో చాలా ప్రాచుర్యం ఉంది. ఎందుకంటే మన తెనాల్లో శ్రీరామనవమి బాగా చేసేవాళ్ళు, చాలా బాగా. ఇవాళ కూడా శ్రీరామనవమి రెండవ శ్రీరామనవమి బాగా చేసేది ఎక్కడంటే భద్రాచలం తర్వాత తెనాల్లోనే బాగా చేస్తారని మనం తెలుసు. అలాంటి శ్రీరామనవమిలో వర్షశ్రీ గారు ఒక పక్కన మాట్లాడుతూ ఉంటే, రామాయణం గురించి చెబుతుంటే, ఇంకో పక్కన ఇదే తెనాల్లో గేమాయనం గురించి, అంటే హేతువాదులు ఓ పక్క రాముడి యొక్క విశిష్ట చదువుతుంటే, ఇంకో పక్క దేవుడు లేడని హేతువాద సంఘం మీటింగ్ పెడితే ఈ రెండింటికి ప్రేక్షకులు ఉండేవాళ్ళు తెనాల్లో అని చెప్పారు. అది తెనాలి గొప్పతనం, రెండింటికి ప్రేక్షకులు ఉండేవాళ్ళు. ఎందుకంటే నేను ఇక్కడాండి కాబట్టి, స్థానికుని కాబట్టి, ప్రజలు ఇచ్చిన అవకాశంతో కేవలం ఈ తెనాలికి ఒక మైలురాయిగా ఉండాలనే తెనాలి బండి నిర్మించి కళాకారుల విగ్రహాలని పెట్టాను నేను. ఈ ప్రాంత ఔన్నత్యాన్ని పెంచిన వ్యక్తులనే పెట్టాను, ఇంకెవరికి పెట్టలా. అక్కడ పొలిటికల్కి వెళ్ళా, లేకపోతే కులాలకు వెళ్ళా, మతాలకి వెళ్ళా. ఈ ప్రాంత ఔన్నత్యాన్ని పెంచిన వ్యక్తులు. నేను ఇలాంటి మీటింగ్స్లో పాల్గొన్నప్పుడు నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సహజంగా నా మనస్తత్వానికి ఎక్కడైనా నేను మీటింగ్లో పాల్గొంటే ఆ ఎదురుండి వినటానికి ఎక్కువ ఇష్టపడతాను. ఆ ఎదురు కూర్చొని ఒకవేళ డయాస్ మీద కూర్చున్నా కూడా నేను మీటింగ్ మధ్యలో వెళ్ళటానికి కూడా ఇష్టపడను. అది శాసనసభ్యుడిగా ఉన్నా కూడా నేను చేయలే పని, మాట్లాడేదాకా ఉండేవాడిని. ఎందుకంటే ఎక్కడో చోట మనకు తెలియని విషయాలు వస్తాయి. అంత బిజీగా ఉన్నా డెఫినెట్గా వినేవాడిని. ఇక మరీ తప్పక. సో డెఫినెట్గా ఈ పరిషత్తుని ఆదరించమని, మీ అందరి సహకారం ఇవ్వమని, మీ అందరూ అంటే మీన్స్ ఈ ప్రాంత కళాకారులు అందరూ. అలాగే రవీందర్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పురస్కార్ అవార్డుని ఈరోజు ఈ అవార్డు అందుకుంటున్న సోదరుడు రెహమాబాయ్ తగిన వ్యక్తి. ఈ ప్రాంతంలో రాజకీయమే కాకుండా అనేక కార్యక్రమాల్లో యాక్టివ్గా, అలాగే ఎన్నో సంఘాలకి, గోల్డ్ సంఘాలకు కానీ, అలాగే కళాకారుల అప్పుడున్నటువంటి నాటికలు కానీ వాళ్ళు కానీ ఇక్కడ సంస్కృతిని కానీ ఇక్కడ కుర్రోళ్ళను కానీ మార్పు తీసుకొచ్చి ఆ మార్పు వల్ల మారటం వల్లే ఇక్కడ క్రైమ్ రిపోర్ట్ కూడా తక్కువ ఉండేది. ఎందుకంటే ప్రతిదానికి ఒక నాటిక వేశారంటే ఒక 10 మందికి ఉపయోగపడే నాటిక. ఒక ఫ్యామిలీ తీసుకోండి, ఒక తండ్రిని తీసుకోండి, ఒక నాటకం కానీ వీళ్ళు ఎలా ఉన్నాయంటే పల్లెల్లో కూడా వేసేవాళ్ళు. మేము పల్లెలకు కూడా వెళ్ళాము, మల్లిపాడులో వేసేవాళ్ళు, మళ్ళీ మా చిలుమూరులో వేసేవాళ్ళు. కుర్రోళ్ళు పిలిస్తే మేము ఆ టైంలో వెళ్తూ ఉండేవాళ్ళం. ఒక టౌన్లోనే కాకుండా అలా ఉండేది. అది ఒక పండుగ వస్తే ఒక వినోదం లాగా ఉండేది. క్రిస్టమస్ వచ్చినా, సంక్రాంతి వచ్చినా, తిరువతమ్మ కథ కానివ్వండి, బ్రహ్మంగారి నాటకం అయితే తెనాల్లో ఆంధ్రప్రదేశ్లోనే ఫేమస్ బ్రహ్మంగారి.
ముఖ్య అతిథిగా హాజరై మనబడి మన భవిష్యత్ పనులను వేగవంతం చేయాలని, నిధులను సద్వినియోగం చేసుకుని పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్కే సలీం భాషా సూచించారు. తెనాలి డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న మనబడి మన భవిష్యత్ కార్యక్రమానికి సంబంధించిన పనులపై గురువారం స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మాంటిసోరీ పాఠశాలలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అకౌంట్లలో నిధులు ఉన్న ఉన్నత ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అలాగే మోడల్ ప్రైమరీ పాఠశాలలకు సంబంధించి ఇంకా ఎస్టిమేట్లు సిద్ధం చేయని ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అధ్యక్షత వహించిన జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్కే సలీం భాషా మాట్లాడుతూ పాఠశాలలు తెరిచే శుక్రవారం అన్ని పాఠశాలల్లో మనబడి మన పండుగ చేయాలని సూచించారు. పాఠశాలను అందంగా అలంకరించి ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలన్నారు. 1వ తరగతిలో కొత్తగా చేరే వారికి సీనియర్ విద్యార్థుల చేత స్వాగతం పలకాలి. మన పాఠశాలకు పిల్లల్ని పంపినందుకు అంగన్వాడీ టీచర్లను సత్కరించాలి. సామూహిక అక్షరాభ్యాసం చేయించాలి. పిల్లలందరికీ స్వీట్స్ పంపిణీ చేయాలని చెప్పారు. సమావేశంలో సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పద్మావతి, డిప్యూటీ ఈవో శాంతకుమారి, సమగ్ర శిక్ష ఈఈ రవీంద్ర, డిస్టిక్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఎం సీతారామయ్య, ఎంఈఓలు మేకల లక్ష్మీనారాయణ, వి జయంతిబాబు, దుగ్గిరాల ఎంఈఓ బివి కృష్ణారావు, తెనాలి డివిజన్లోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. జూన్ 12 నుంచి మరి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. దాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు తెనాలి డివిజన్లో డిప్యూటీ గారు అలాగే ఎంఈఓ గారు, ఏపీసీ గారి ఆధ్వర్యంలో మరి మోడల్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్, హై స్కూల్ హెడ్ మాస్టర్స్ అందరు కూడాను ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే రేపు నుంచి స్కూల్స్ జరుగుతాయి కాబట్టి ఆల్రెడీ వీళ్ళందరూ కూడాను జిల్లా వ్యాప్తంగా కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. స్కూల్స్ రీఓపెన్ అయ్యేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సుమారు అన్ని పరిసరాలు స్కూల్ పరిసరాలన్నీ కూడా శుభ్రం చేసుకోవడం, అలాగే క్లాస్ రూమ్స్ ఫ్యాన్లు లైట్లు తిరిగే విధంగా వాష్రూమ్స్ అన్నీ శుభ్రంగా ఉండేటట్టుగా, అలాగే స్వచ్ఛమైన మంచినీళ్ళు అందించే విధంగా ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో వర్షాకాలం కాబట్టి నీళ్లు స్టాగ్నేట్ అవ్వకుండా బిల్డింగ్స్ మీద అవి కూడా శుభ్రం చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కడన్నా బిల్డింగ్స్ కనుక మరీ డిజేబుల్ కండిషన్స్లో ఉంటే వాటిని ఏమో వాడకుండా ఉండేటట్టుగా, పిల్లలు అటువైపు వెళ్లకుండా ఉండేటట్టుగా జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి మరి హెడ్ మాస్టర్స్ అందరికీ సూచించడం జరిగింది. అలాగే రాబోయేటటువంటి విద్యా సంవత్సరంలో తీసుకోవాల్సినటువంటి వివిధ రకాలైనటువంటి ప్రణాళికలు ఏంటి, ఏం చేయాలి అనేటువంటి 6 నుంచి 10వ తరగతులు అలాగే స్పెషల్గా 10వ తరగతి సంబంధించినటువంటి ప్రణాళికని రూపొందించాము. గౌరవ కమిషనర్ గారు వారి యొక్క సూచనల మేరకు మనబడి మన పండుగ అనే కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పడం జరిగింది. ఈ మనబడి మన పండుగ అనేటువంటి కార్యక్రమం ఏంటంటే ఎవరైతే 1వ తరగతిలో జాయిన్ అయ్యారో పిల్లలు వాళ్ళందరికీ, అదేవిధంగా 6వ తరగతిలో ఎవరైతే అడ్మిషన్ పొందారో వాళ్ళందరికీ కూడాను ఒక పండుగ వాతావరణంలో వాళ్ళందరికీ వెల్కమ్ చెప్పమని చెప్పేసి అన్నారు. చక్కగా పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, అలాగే ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడాను వాళ్ళ ఆధ్వర్యంలో, అలాగే ఎస్ఎంసీ సభ్యుల ఆధ్వర్యంలో, అలాగే ప్రముఖుల లోకల్ లీడర్స్ ఆధ్వర్యంలో ఒక గ్రాండ్ వెల్కమ్ అయితే రేపు అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో వెల్కమ్ 1 మరియు 6వ తరగతి విద్యార్థులు వెల్కమ్ చెప్పడం జరుగుతుంది. చక్కగా అన్ని రకాలైన మురుగు కాలువలపై ఆక్రమణలు జరగకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు సిబ్బందిని ఆదేశించారు. ఆక్రమణలతో కాలువలు శుభ్రం చేయడానికి వీలు లేకుండా పోతుందని, మురుగు నీటి పారుదలకు ఆటంకం కలుగుతుందని అన్నారు. పట్టణంలో బుధవారం రాత్రి కురిసిన వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు స్థానిక 35-3 వార్డుల ప్రాంతాల్లో గురువారం ఉదయం పర్యటించారు. ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మొవ్వ యేసుబాబుతో కలిసి ఆయా వార్డుల శివారు ప్రాంతాల్లో మురుగునీటి పారుదల సక్రమంగా జరుగుతున్నది లేనిది పరిశీలించారు. సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. చెట్లు విరిగి రోడ్డుపై, కాలువలపై పడిన వాటిని జేసీబీ చేత తొలగింపచేశారు. 35వ వార్డులో హోటల్స్ ను పరిశీలించి పరిశుభ్రతను పాటించాలని సూచించారు. హోటల్స్ లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకాన్ని గమనించి క్వారీ బ్యాగులకు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలను అనారోగ్యానికి గురిచేసే ప్లాస్టిక్ కవర్లు వాడవద్దని, చేతి సంచులు, టిఫిన్ బాక్సులు తెచ్చుకోవాలని వినియోగదారులకు తెలియజేయాలని చెప్పారు. 35వ వార్డు ప్రాంతంలో రోడ్డు మార్జిన్లో కాలువలపైన ఉన్న ఆక్రమణలను తొలగింపచేశారు. కాలువలపై ఆక్రమణలు జరగకుండా చూడాలని ఆదేశించారు. 3వ వార్డులో నీటిపారుదలకు ఆటంకంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి జేసీపీ ద్వారా కాలువలను శుభ్రం చేయించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని శానిటేషన్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈదురుగాలులకు ఎక్కడైనా చెట్లు పడిపోయినా ఇంజనీరింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి వెంటనే తొలగించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో శానిటరీ సెక్రటరీలు, టౌన్ ప్లాన్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈరోజు రాత్రి 1 గంట నుండి కురుస్తున్నటువంటి వర్షానికి తెనాలి అర్బన్లో ఉండేటువంటి కొన్ని ఏరియాస్లో వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వలన మనకి కొన్ని చోట్ల వాటర్ బ్లాకేజ్ అయ్యాయి. ముఖ్యంగా పాలాద్రి కెనాల్లో మొత్తంగా డీసిల్టేషన్ అంతా చేసిన తర్వాత వాటర్ కూడా చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇంటర్నల్ రోడ్స్ నుంచి వచ్చేటువంటి మెయిన్ రోడ్స్లో మన మెయిన్ డ్రైన్స్కి కలిసే చోట కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. వాటి వల్ల వాటరు ఈ పాలాద్రి కెనాల్లోకి రావడం కోసం కొంత ఇబ్బంది ఉంది. వాటిలన్నీ గమనించి ఎర్లీ మార్నింగ్ నుండి కూడా శానిటేషన్ అండ్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీసి వాటర్ ఈజీగా ఫ్లో అయ్యేటట్టు కెనాల్లోకి వెళ్ళేటట్టు చూస్తున్నాం. సో వర్షం పడినటువంటి 15 నిమిషాలకల్లా మనకి రోడ్స్ అన్ని క్లియర్ అవుతున్నాయి. ఇంటర్నల్ రోడ్స్ నుంచి మెయిన్ కెనాల్కి వచ్చిన చోట కొన్ని చోట్ల ఇబ్బంది ఉంది. గంగనంపేటలో కొన్ని చోట్ల, అట్లాగే మన మెయిన్ ఈ ఏరియాలో కూడా మనకి పాలాద్రి కెనాల్ ఏరియాలో, యాజేకొట్టి ఏరియాలో కూడా కొంత బ్లాకేజ్ ఉంది. అన్నీ కూడా క్లియర్ చేయించాం. సో మనకి డీసిల్టేషన్ పూర్తి కావడం వలన మనకి ప్రధాన కాలువల్లో చాలా స్పీడ్గా వాటర్ ఫ్లో అనేటువంటిది ఉంది. ఇంటర్నల్ డ్రైన్స్ నుంచి మనం ప్రధాన కాలువలోకి వెళ్ళేటువంటి చోట చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ ఉంటే ఈరోజు అంతా కూడా మాకు ఉండేటువంటి 3 జేసీబీలు కూడా ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ప్రతి ప్రభుత్వ శాఖ నుంచి కేటాయించిన సంక్షేమ పథకాలను అర్హులకు అందివ్వాలని డీడీఓ తెనాలి మండల ప్రత్యేక అధికారి కె శ్రీదేవి స్పష్టం చేశారు. మండల స్థాయి అధికారి నిర్దేశించిన విధంగా టార్గెట్లను చేరుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి నెల గురువారం మండల స్థాయి అధికారులతో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు డీడీఓ తెనాలి మండల ప్రత్యేక అధికారి కె శ్రీదేవి తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం మండల పరిధిలోని వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారిని నిర్దేశించినటువంటి అభివృద్ధి, సంక్షేమంపై చర్చించారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకున్నారు. రేపటి నుండి ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో అవసరమైన మౌలిక సదుపాయాలు పాఠశాలల్లో కల్పించాలని సూచించారు. 0 నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలను అంగన్వాడీలకు పంపించాలని, 6 సంవత్సరాల పిల్లలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పంపాలని కోరారు. సమావేశంలో ఎంపీడీఓ అత్తోట దీప్తి, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, డిప్యూటీ ఎంపీడీఓ వైవీడి ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అనూష, ఇరిగేషన్ ఏఈ శివరామకృష్ణ, ఉద్యానవన శాఖ అధికారి యు శ్రీనిత్య, పంచాయతీరాజ్ ఏఈ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి గురువారం కూడా మండల స్థాయి అధికారులందరితోనూ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ స్కీమ్స్ ఏ విధంగా అమలు జరుగుతున్నాయి, డిపార్ట్మెంట్ వైజ్ మనకున్న టార్గెట్స్ ఏమిటి, దాన్ని ఎంతవరకు అచీవ్ చేయగలుగుతున్నాము, ప్రజలకు ఎంతవరకు మన డిపార్ట్మెంట్ వైజ్ సేవలు అందిస్తున్నాము అనే విషయాల మీద రివ్యూ తీసుకోవడానికి ప్రతి గురువారం కూడా ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి అందరూ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూడా హాజరవడం జరిగిందండి. అందరికీ కూడా వాళ్ళ టార్గెట్స్కి అచీవ్ అవ్వటానికి అందరూ కృషి చేయాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి వారము కూడా తహసీల్దార్ గారి ఆఫీస్లో ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఓకే చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను, మీరు చేస్తారు కదా. అదేవిధంగా స్కూల్స్ కూడా మనకి ఓపెన్ అవుతున్నాయి, హాస్టల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి అంగన్వాడీ పిల్లలందరూ కూడాను గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అయ్యే విధంగా ఐసిడిఎస్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు కూడా ప్రయత్నం చేసి 5+ పిల్లలందరినీ కూడాను ఫస్ట్ క్లాస్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు గవర్నమెంట్ సైడ్ యాక్టివిటీస్ అన్నీ కూడాను సమర్థవంతంగా అమలు చేసి తెనాలి మండలాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాల్సిందిగా అందరికీ చెప్పడం జరిగింది. ఆ విధంగా అందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటా ఉన్నాను. కొత్త శాంక్షన్స్ వచ్చిన వెంటనే అంటే పెన్షన్స్కి సంబంధించిన అభ్యర్థులందరినీ కూడా సెక్రటేరియట్ వైజ్ మనము సెలెక్ట్ చేయడం జరిగిందండి. అన్నీ మన దగ్గర అప్లై చేసుకున్న వాళ్ళందరి లిస్టులు మన దగ్గర ఉన్నాయి, ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే శాంక్షన్స్ వస్తాయో అందరికీ కూడా కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. 9 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రేషన్ కార్డుకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో పరిష్కారమైంది. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కొనసాగుతున్న పంట కాలువల పూడికతీత పనులను బుధవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు.
ఆ సమయంలో ఓ మహిళ తనకు 9 ఏళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు రేషన్ కార్డు మంజూరు కాలేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించి సమస్యను పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. అనంతరం ఈ రోజు సాయంత్రం మంత్రి మళ్లీ అదే ప్రాంతంలో పర్యటించి సంబంధిత మహిళకు రేషన్ కార్డును మంజూరు చేయించి స్వయంగా పత్రాన్ని అందజేశారు. వీరితో మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ కూడా ఉన్నారు. నమస్తే అండి, నా పేరు మరి తెనాల్లో ఉన్నా. నా పేరు చిన్నమ్మ. నేను రేషన్ కార్డు గురించి 2017 నుంచి తిరుగుతున్నాను. మరి సార్ పొద్దున వచ్చారు ఇక్కడికి, ఎమ్మెల్యే సారు. నేను అడిగాను, 12ంటికి అడిగితే సాయంత్రం 5ంటికి అలా తెచ్చిచ్చారు నాకు రేషన్ కార్డు. ఇదిగోండి, నేను 9 సంవత్సరాలు తిరుగుతున్నాను. పోయిన ప్రభుత్వం గురించి నేను తిరిగాను, చాలా ఇబ్బందులు పడాను. నాకెవరు చేసి పెట్టలేదు. ఇంకా ఎన్నోసార్లు సచివాలయాల కాడ తిరిగాను, ఎవరు చేసి పెట్టలేదు. సార్ దగ్గరికి వచ్చి 1 గంట 12ంటికల్లా చేసి పెట్టేశారు. ఇప్పుడు వచ్చింది నాకు. ఆయన దయ వల్ల చాలా సంతోషంగా ఉంది. నా కష్టం ఉంది, నా ఇది చాలా సంతోషం. 9 నెలలు నా బాధ, 9 సంవత్సరాలు నా బాధ అవన్నీ. నేను ఇళ్ళల్లో పనికి వెళ్తాను, ఇళ్ళల్లో పనులకి వెళ్ళి చేసుకుంటాను. మా ఆయన వాటిల్లో పనులకి వెళ్తారు. నాకు 2 ఆడపిల్లలు. అసలు ప్రభుత్వం నుంచి ఏమీ రాలేదు, ఏమీ ఉన్న ప్రభుత్వంలో నుంచి కూడా మాకేమీ రాలేదని. కానీ సార్ని అడిగాను, మాకు 4 గంటలు అన్నీ తెచ్చిపెట్టేశారు. రేషన్ కార్డు నన్ను పోరాటానికి 9 సంవత్సరాలు నా కష్టానికి ఇది 4 గంటల్లో వచ్చేసింది. ప్రజలు నిద్ర లేవకముందే పారిశుద్ధ్య కార్మికులు వీధులు శుభ్రం చేసే పనిలో నిమగ్నమవుతారని, ఊరు శుభ్రంగా ఉండాలంటే వారి సహకారం ఎంతైనా ఉండాలని లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ వ్యవస్థాపకులు లయన్ కాకరపర్తి సుబ్రహ్మణ్యం అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో గురువారం సత్యనారాయణ టాకీస్ రోడ్లోని పెరుగు మార్కెట్ ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులకు బెడ్షీట్స్, పిల్లో కవర్లు, స్వీట్లు పంపిణీ చేశారు. క్లబ్ సభ్యులు లయన్ నంబూరు శ్రీకుమార్ జన్మదినం సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికుల ప్రాధాన్యతను క్లబ్ వ్యవస్థాపకులు కాకరపర్తి సుబ్రహ్మణ్యం చెబుతూ వారి కుటుంబాలు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో నంబూరు శ్రీకుమార్, నంబూరు మంజూష, ఐనాల మల్లేశ్వరరావు, కార్మికులు బి సంధ్య, పి మాధవి, ఎం శివలక్ష్మి, పి సునీత, ఆర్ కనకలక్ష్మి, సిహెచ్ లక్ష్మీ ప్రసన్న, రాణి తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో మా క్లబ్ సీనియర్ సభ్యులైనటువంటి లయన్ నంబూరు శ్రీకుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా తెనాలి పెరుగు మార్కెట్ ఆవరణలో సత్యనారాయణ టాకీస్ రోడ్లో ఉన్నటువంటి పెరుగు మార్కెట్ ఆవరణలో ఉన్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు బెడ్షీట్స్, పిల్లో కవర్ సెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ఎంతో సంతృప్తికరంగా ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఉదయం మీరు చేసే శ్రమకు పారిశుద్ధ్య కార్మికులుగా మీరు చేసే శ్రమ ఎంతైనా సరే అభినందనీయం. మేము ఉదయం నిద్రలేసేటప్పటికి మీరు వీధులన్నీ శుభ్రం చేసి మాకు ఆరోగ్యాన్ని కలగజేస్తున్నారు. అలాగే ప్రతిరోజు వానైనా, ఎండైనా, పండగైనా మీరు తప్పకుండా ప్రతిరోజు మీ డ్యూటీ మీరు చేస్తూ వీధుల్ని శుభ్రంగా ఉంచుతూ కాలువలను శుభ్రంగా ఉంచుతున్నారు. అలా చేయకపోయినట్టయితే చాలా ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు ప్రజలకు వస్తాయి. కాబట్టి అందరూ పనులు చేసి ఆరోగ్య తెనాలిగా మీరు మారుస్తున్నందుకు మీకు అభినందన తెలియజేస్తున్నాము. అలాగే మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీ కుటుంబాలు కూడా బాగుండాలని మా లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ తరఫున కోరుకుంటున్నాము. మీరందరూ మరొకసారి మీకు మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా స్పాన్సర్ అయినటువంటి లయన్స్ నంబూరు శ్రీకుమార్ గారికి మా క్లబ్ తరఫున. వెర్టిగో అని పిలుచుకొని తల తిరుగుడు, కళ్ళు తిరగటం వంటి అనారోగ్య సమస్యలకు ఆధునిక చికిత్సా విధానం అందుబాటులోకి వచ్చిందని గుంటూరుకు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీరామాంజనేయులు వెల్లడించారు. స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్లో బుధవారం రాత్రి జరిగిన వైద్యుల సమావేశంలో డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ధర్మనిధి బంగారు పథకం ప్రదానోత్సవం జరిగింది. గుంటూరుకు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీరామాంజనేయులకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీరామాంజనేయులు అప్రోచ్ టు వెర్టిగో అనే అంశంపై వెర్టిగోకు అందుబాటులోకి వచ్చిన చికిత్సా విధానాన్ని వివరించారు. ఐఎంఏ తెనాలి అధ్యక్షుడు డాక్టర్ కె శ్యాంప్రసాద్, ఉపాధ్యక్షులు డాక్టర్ రవిశంకర్ రావు, కార్యదర్శి డాక్టర్ గుత్తి కోటేశ్వర ప్రసాద్, సహాయ కార్యదర్శి డాక్టర్ టి రాకేష్,
కోశాధికారి డాక్టర్ టి అఖిలేష్, సీనియర్ డాక్టర్లు జె వెంకట సుబ్బారావు, విశ్వమోహన్ రావు, చందు సాంబశివుడు, హనుమంతరావు, సాంబిరెడ్డి, అనిల్ కుమార్, మను ప్రభాకర్ బాబు, శేషగిరిరావు, ఏ చక్రవర్తి, జె కోటి నాగయ్య, విజయలక్ష్మి, సరోజిని, భానుప్రసాద్, సిఎస్ఆర్కే కుటుంబ సభ్యులు డాక్టర్ సిహెచ్ విజయలక్ష్మి, డాక్టర్ భానుప్రసాద్, డాక్టర్ రామలక్ష్మి పాల్గొన్నారు. So they divided these vestibular emergencies into 3 groups, that is acute vestibular syndrome, episodic vestibular syndrome and chronic vestibular syndrome. Of these 1500 patients, they have allotted each patient into these different groups. After the analysis, they couldn't make a diagnosis in 40% of these cases. They cannot fit these patients, 628 patients into any of these 3 groups. That means even in the advanced tertiary care centers also, even in the western setting also, it is very difficult to diagnose. డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ఎండోన్మెంట్ గోల్డ్ మెడల్ లెక్చర్ నిర్వహించడం జరిగింది. దానికి స్పీకర్గా గుంటూరు నుంచి అమ్మాజీ పావని మెమోరియల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందులో పనిచేసే న్యూరాలజిస్ట్ డిఎం న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీరామ ఆంజనేయులు గారు ఈరోజు స్పీకర్గా ఇక్కడికి వచ్చి అప్రోచ్ టు వర్టిగో గురించి లేటెస్ట్ టెక్నిక్స్ అన్నీ మాకు తెనాలి ఐఎంఏ డాక్టర్స్ అందరికీ చక్కగా వివరించారు. స్వర్ణ వార్డ్ సచివాలయాల్లో పౌర సేవలపై ప్రతివారం తనిఖీలు ఉంటాయని మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు వెల్లడించారు. మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు గురువారం పట్టణంలోని కొన్ని సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజరు, రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. పట్టణంలో మొత్తం 47 సచివాలయాలు ఉన్నాయని, ఇకపై వారానికి కనీసం 8 సచివాలయాల్లో తనిఖీలు చేస్తామని కమిషనర్ చెప్పారు. ఉదయం 10 గంటలు 10:30 గంటల మధ్య తనిఖీలు చేస్తామన్నారు. హాజరు, రికార్డుల నిర్వహణతో పాటు పౌర సేవలు ఎలా అందుతున్నాయనేది పరిశీలిస్తామని చెప్పారు. పౌరులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, అక్కడ పరిష్కారం కాకపోతే ఎక్కడ జరుగుతుందనేది వారికి తెలియజేయాలని సూచించారు. పబ్లిక్ సర్వెంట్గా వారికి సరైన సమాచారం తెలియజేయాలని స్పష్టం చేశారు. సో తెనాలి పురపాలక సంఘం పరిధిలో ఉన్నటువంటి సచివాలయాలు 47. ఈ 47 సచివాలయాల్లో ప్రతి వారం కూడా మినిమము ఒక 8 సచివాలయాలు ర్యాండమ్గా 10 to 10:30 మధ్య విజిట్ చేయడం జరుగుతుంది. ఇందులో సచివాలయ సిబ్బంది యొక్క మొదటి హాజరే చూడడం జరుగుతుంది. జిల్లాలో తెనాలి అర్బన్ 81%తో సచివాలయాలు హాజరైనటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో మిగతావి వివిధ రకాలైనటువంటి డిప్యుటేషన్స్, చైల్డ్ కేర్ లీవ్స్, ఇతర లీవ్స్ ఉండడం వలన మనకు ఒక 19% గ్యాప్ కనిపిస్తుంది. సో రెండవది రికార్డు మెయింటెనెన్స్ ఎట్లా ఉంది అనేది ఒకటి. నెక్స్ట్ మూడవది పబ్లిక్కి సర్వీసెస్ ఎట్లా ఇస్తున్నారు, ఎస్ఎల్ఏ పీరియడ్లోనే ఇస్తున్నారా ఆర్ బియాండ్ ఎస్ఎల్ఏకి వెళ్తున్నాయా అనేది ముఖ్యంగా వాళ్ళు గైడ్ చేయడం చెప్పింది. సో ప్రతి ఒక్క పబ్లిక్ సర్వీస్ కూడా వితిన్ ఎస్ఎల్ఏలోనే ఇవ్వాలని చెప్పి, రెండవది సిటిజన్స్ వచ్చినప్పుడు వాళ్ళతో మనము మాట్లాడే విధానము అండ్ అట్ ద సేమ్ టైము వాళ్ళ యొక్క సమస్య మనకు పరిష్కారం కాకపోతే ఎక్కడ పరిష్కారం అవుతుందని కూడా వాళ్ళకి తెలియచెప్పేలాగా మనము ఇక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే సచివాలయ సిబ్బంది యొక్క పనితీరు కానీ వాళ్ళు మాట్లాడే విధానం కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ పర్సెప్షన్లో తీసుకుంటున్నారు కాబట్టి సో అది కూడా సక్రమంగా వచ్చినటువంటి సర్వీస్ ఎవరికి కావాలనుకుంటున్నారో వచ్చే పబ్లిక్తో కూడా సరిగా మనం మాట్లాడి మనము పబ్లిక్ సర్వెంట్గా వాళ్ళకి సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ రకంగా కూడా మన సిబ్బందికి గైడ్ చేయడం జరిగింది. రానున్న ఖరీఫ్ సీజన్కు రైతులు తమ భూమి విస్తీర్ణం, పంట దశల ఆధారంగా అవసరమైనటువంటి ఎరువులను పొందవచ్చని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని తెనాలి మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు చెప్పారు. తెనాలి మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు ఎరువులపై మీడియాతో మాట్లాడారు. రైతు సేవా కేంద్రాల సిబ్బంది తమ గ్రామాలకు సంబంధించిన పంట నమోదు వివరాలను పూర్తిగా ధృవీకరించి ఏపీ ఎయిమ్స్ యాప్లో మండలంలోని ఎరువుల డీలర్లందరినీ మ్యాపింగ్ చేయడం జరిగిందని తెలిపారు. దీని ద్వారా రైతులు తమ ఆధార్ కార్డుతో డీలర్ల వద్దకు వెళ్లినప్పుడు వారి భూ విస్తీర్ణం, దశలను ఆధారంగా చేసుకుని అవసరమైన ఎరువులను పొందవచ్చని వివరించారు. రైతులు ఎటువంటి అపోహలు లేదా భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. వ్యవసాయ శాఖకు సంబంధించి కూడా మనకి తెనాలి మండలంలో ఈ సంవత్సరం ఎరువులకు సంబంధించి ఇప్పుడు రైతాంగం ఎటువంటి ఇబ్బంది పడుకోకుండా ఏంటంటే గవర్నమెంటు
ఏపీ ఎయిమ్స్ 2.0 అనే యాప్ తీసుకురావడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే ఇప్పుడు అంతా కూడా లాస్ట్ ఇయర్ 2025-26 సంవత్సరంలో ఖరీఫ్ రబీలో వేసిన ఎవరైతే పంట నమోదు చేసిందంతా కూడా ఈ యాప్లో ఇచ్చారు. ఈ యాప్ ద్వారా రైతులందరికీ కూడా యూరియా ఏదైతే రికమెండేషన్స్, యూనివర్సిటీ రికమెండేషన్స్ ఏదైతే ఉన్నాయో మనకి దాంట్లో తీసుకోవచ్చు. రైతు సోదరులందరూ కూడా ఎటువంటి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే యూరియా అవైలబుల్గా ఉంది, డిఏపి కూడా అవైలబుల్గా ఉంది. కాకపోతే ఏంటంటే రైతుకు సంబంధించి ఎవరై పొలం వేసిన రైతుకు మాత్రమే మనం యూరియా డిస్ట్రిబ్యూషన్ కానీ ఫర్టిలైజర్ కానీ ఇవ్వబడుతుంది. ఎటువంటి ఇబ్బంది లేదండి. ఎవరో రైతులు కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఈ ఒక రైతు యూరియా తీసుకోవాలని మనం ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే ఎక్కడైనా పిఎస్సిఎస్ కానీ రీటైల్స్ కానీ లేదా అదేవిధంగా మనకి ఆర్ఎస్కే పరిధిలో ఎక్కడికైనా ఆధార్ రైతు తీసుకుని వెళ్తే వారికి ల్యాండ్ మొత్తం ల్యాండ్ కూడా కనపడుతుంది. దాంట్లో ఎన్ని బస్తాలు యూరియా, ఎన్ని బస్తాలు డిఏపి రావాలనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది 2 సార్లు కానీ 3 సార్లు 3 దఫాలుగా మనం ఇవ్వడం జరుగుతుంది. ఒక వ్యక్తి 1 ఎకరా సుమారుగా ఉందనుకుంటే ఒకసారి 3 బస్తాలు తీసుకెళ్ళాలి అని అనుకుంటే 3 బ్యాగ్స్ చూపిస్తుంటే 3 బ్యాగ్స్ కూడా ఒకేసారి మనకి అతనికి ఇవ్వబడడం జరుగుతుంది. అదే పంట కాలానికి ఒకసారి ఇవ్వబడుతుంది. అట్లా అది తక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళకి మాత్రమే, అదే 4 ఎకరాలు ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళకి 3 స్పిటప్గా మనకి యూరియా కానీ డిఏపి కానీ ఎరువులు కానీ ఇవ్వడం జరుగుతుందండి. ఇది రైతులకి మనకు రాబోయే 2 నెలల్లో పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ్ కూడా మనకి ఏదైతే ఈ గవర్నమెంట్ ఇస్తున్నారో ప్రభుత్వం, దీనికి రైతులు కూడా సరి చేసుకోవాలని అందరికి కూడా తెలియజేస్తున్నారండి. ముఖ్యంగా ఏంటంటే రైతులు అందరూ కూడా పిఎండిఎస్ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కానీ మన గ్రీన్ మన్యూర్ కానీ ఇవంతా కూడా ఇప్పుడు ఖచ్చితంగా రైతులందరూ వేసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ రాబోయే రోజులు ఏంటంటే ఏదైనా వాటర్ స్క్వేర్సిటీ వచ్చినప్పుడు మనకి ఈ క్రాప్ విధంగా తట్టుకునే విధంగా మనకు ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క గ్రీన్ మెన్యూర్ సీడ్ ఏదైనా కానీ భూమి పచ్చదనం ఉండే విధంగా రైతు సోదరులందరూ కూడా వేసుకోవాలని ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నారండి. మెయిన్గా ఏంటంటే ఎరువుల పైన ఎక్కువ రైతులు దొరకదనే యొక్క ప్యానిక్ అయితే అవుతున్నారు. అది ఎటువంటి ఇబ్బంది లేదు. తెనాలి మండలంలో యూరియాకు సంబంధించి కానీ ఎరువులకు సంబంధించి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం, కుటుంబాల ఆర్థిక భారం తగ్గించేందుకు కట్టుబడి ఉంది. దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. ఆంధ్ర ప్యారిస్ కీర్తి కిరీటం కళాకారులదే. కళాకారులను, కళారంగాన్ని తప్పకుండా ప్రోత్సహించాలి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాటక కళా పరిషత్ ఆహ్వాన నాటికల పోటీల ముగింపు సభలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఉత్తమ ప్రదర్శనగా శ్రీరమణ కళానిలయం, గుంటూరు వారి మాతృత్వం నాటిక. మురుగు కాల్వలపై ఆక్రమణలను తొలగించాలి. మురుగు పారుదలకు ఆటంకం లేకుండా చూడాలి. వర్షం నేపథ్యంలో పట్టణ వార్డుల్లో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు. మనబడి మన భవిష్యత్ పనులను వేగవంతం చేయాలి. నిధులను సద్వినియోగం చేసుకుని పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశంలో గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్కే సలీం భాషా ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.